హరే కృష్ణ. అందరికీ పదార్థాలని భగవంతునికి అర్పణ చేసిన తర్వాత అనుభవించే వారికి కలిగే మంచి ఫలితాలు, అలా కాకుండా స్వార్థం కొరకై వినియోగించుకునే వారికి కలిగే చెడు ఫలితాలని 13వ శ్లోకంలో చెప్తున్నారు. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞమునందు మిగిలిన పదార్థములను తిను సజ్జనులు సమస్త పాపముల నుండి విడివడుచున్నారు. అట్లు కాక ఎవరు తన నిమిత్తమే భుజించుచున్నారో అట్టివారు పాపమును తినువారే అగుదురు. మనం భగవంతునికి ఆరాధన చేసేటప్పుడు లేదా యజ్ఞములను చేసినప్పుడు ఆ అన్నాలను ఏదైతే వండుకుంటామో వాటిని భగవంతునికి అర్పణ చేసి దానిలో కొంత భాగం మిగతా ప్రాణికోట్లకు సమర్పించి భుజించే వాళ్ళు పాపముల నుంచి విడిపడతారు, అంటే విముక్తులవుతారని చెప్పబడింది. సర్వకిల్బిషై అని చెప్పడం వలన 1-2 పాపాలు కాదు, సమస్త పాపాల నుండి విడిపడతారని తెలియబడింది. దీన్ని బట్టి యజ్ఞమునకు, భగవంతునికి నివేదనకు, త్యాగమునకు, పరోపకారానికి ఎంతటి సామర్థ్యం ఉందో స్పష్టమవుతుంది. కాబట్టి ఈశావాస్యోపనిషత్తు యందు కూడా ఆరంభంలో తేన త్యక్తేన భుంజితాః అని నీకున్న దానిలో కొంతైనా త్యాగమును చేసి భుజింపుము అని చెప్పబడింది. అలా కాకుండా స్వార్థం కొరకు భుజించేవాళ్ళు, దైవమునికి అర్పించకుండా భుజించేవారు, లేకపోతే పరప్రాణికి ఒకంతైనా త్యాగమును నచ్చక భుజించేవాళ్ళు పాపమును భుజించినట్టే అని భగవానుడు వారిని తీవ్రంగా మందలిస్తున్నారు. వారు పాపమును మూటగొట్టుచున్నారు, లేక ఆ పాపపు తిండిని తిన్నందువల్ల వారు కూడా పాపస్వరూపులే అవుతున్నారనే భావము ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి స్వార్థమే పాపహేతువు, స్వార్థరహితమే మోక్షహేతువు అని ఈ శ్లోకం ద్వారా తేటతెల్లమవుతుంది. మనం నిత్య జీవితంలో ఏదైనా సరే కోసేటప్పుడు కానీ, నూరేటప్పుడు, విసిరేటప్పుడు, వండుతున్నప్పుడు, ఊడ్చుతున్నప్పుడు తెలియక కొంత ప్రాణహింస జరుగుతుంది. దాన్నే పంచమహాసూనములు అంటారు. ఈ పాపాలను పరిహరించుకోవడానికి పంచమహాయజ్ఞాలు ఏర్పడినాయి. అవేంటంటే 1 దేవయజ్ఞము అంటే హోమము, 2 పితృయజ్ఞము అంటే తర్పణము, 3 నృయజ్ఞము అంటే అతిథి పూజ, 4 బ్రహ్మయజ్ఞము అంటే వేదాధ్యయనము, 5 భూతయజ్ఞము ప్రాణులకు అన్నం పెట్టడము. కావున ఇవియు ఇంకనూ భగవదారాధన రూపములైనటువంటి పరోపకార సంబంధములైనట్టి ఇతరములకు యజ్ఞములను ఆచరించుచు యజ్ఞశేషము అంటే యజ్ఞము ద్వారా వచ్చిన దాన్ని మాత్రం భుజించి చేసేవాళ్ళు పాపరహితులై క్రమంగా మంచి ఫలితాలని పొందగలరని